Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. అయ్యా కొడుకులిద్దరూ తానా తందానా అని చెప్పేసి చక్కగా హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ ఏరోప్లైన్లు వేసుకొని దేశాలు తిరుగుతూ ఉన్నారు, విహరిస్తూ ఉన్నారు. ప్రజల్ని మాత్రం పీకలు నొక్కేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులా తగ్గించారా? జనం దగ్గరికి వెళ్ళండి, డబ్బాలు కొడతంగా చంద్రబాబు నాయుడు జనం దగ్గరికి వెళ్ళు. కరెంటు బిల్లులు ఎట్లా నువ్వు పెంచావనేది జనం చెప్తారు. తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినందుకు ఈ రోజున చంద్రబాబు నాయుడు బుద్ధి రావాలా, ఈ కల్తీ ప్రభుత్వానికి బుద్ధి రావాలా. చంద్రబాబు నాయుడు కొరికి కొవ్వు తగ్గించుకున్నాడు కానీ చిప్పు దొబ్బింది. వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఒక్కడిగానే ఉంటాడు. ఒక పార్టీనే 40% ఓట్ షేర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్, ఒకే ఒక్క పార్టీ, ఒకే ఒక్క జెండా. అయ్యా కొడుకులిద్దరూ తానా తందానా అని చెప్పేసి చక్కగా హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ ఏరోప్లైన్లు వేసుకొని దేశాలు తిరుగుతూ ఉన్నారు, విహరిస్తూ ఉన్నారు. ప్రజల్ని మాత్రం పీకలు నొక్కేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులా తగ్గించారా? జనం దగ్గరికి వెళ్ళండి, డబ్బాలు కొడతంగా చంద్రబాబు నాయుడు జనం దగ్గరికి వెళ్ళు. కరెంటు బిల్లులు ఎట్లా నువ్వు పెంచావనేది జనం చెప్తారు. తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినందుకు ఈ రోజున చంద్రబాబు నాయుడు బుద్ధి రావాలా, ఈ కల్తీ ప్రభుత్వానికి బుద్ధి రావాలా. చంద్రబాబు నాయుడు కొరికి కొవ్వు తగ్గించుకున్నాడు కానీ చిప్పు దొబ్బింది. వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఒక్కడిగానే ఉంటాడు. ఒక పార్టీనే 40% ఓట్ షేర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్, ఒకే ఒక్క పార్టీ, ఒకే ఒక్క జెండా. సో అది జోగి రమేష్ చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. తండ్రి కొడుకులు అంటే చంద్రబాబు లోకేష్ను ఉద్దేశించి మాట్లాడారు. తండ్రి కొడుకులు ఇద్దరు దేశాలు తిరుగుతున్నారు, స్పెషల్ హెలికాప్టర్లు వేసుకుంటూ తిరుగుతున్నారు. కల్తీ లడ్డు కాదు, టీడీపీ పార్టీయే కల్తీ అంటూ ఆయన విమర్శలు చేశారు. దాంతోపాటుగా లోకేష్ను ఉద్దేశించి కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. కొవ్వు కరిగించుకున్నాడు కానీ చిప్పు దొబ్బింది లోకేష్ కంటూ ఆయన కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్సే, ఈ వ్యాఖ్యలే ఆగ్రహానికి గురి కావడానికి, టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురి కావడానికి కారణం. నేరుగా మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఆయన, మంత్రి నారా లోకేష్ కొవ్వు కరిగించుకున్నాడు కానీ ఆయనకు చిప్పు దొబ్బింది అనేటువంటి కామెంట్స్, ఈ కామెంట్సే టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యాయి. సో దీంతో జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. రాళ్లు రువ్వారు. గేట్లు కూడా ఆ గేటు వైపు, తర్వాత పైన ఇంటి వైపు కూడా రాళ్లు రువ్వారు. మరోపక్క ఏకంగా ఒక బాటిల్ విసిరేశాడు. కార్యకర్త తనతో తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బాటిల్ విసిరేసిన అనంతరం దానికి నిప్పు పెట్టారు. సో మరి లోపలికి వెళ్ళినట్టుగా మాత్రం కనిపించలేదు. బట్ నిప్పు అంటించినటువంటి బాటిలా, లేదంటే అక్కడ లోపల ఎట్లా ఫైర్ అయిందనేది కూడా ఇంకా తెలియాలి. సో ఒక బాటిల్ అయితే విసిరేశారు, అది పెట్రోల్ బాటిల్ అని చెప్తున్నారు. మరి నిప్పు అంటించి బాటిల్ వేశారా? సో ఎలా ఆ అగ్ని ఎట్లా పుట్టిందనేది ఒకటి పూర్తిగా తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మరి లోపలికైతే ఎవరైతే వెళ్ళలేదు, బయట నుంచే వాళ్ళు గేట్ బయట ఆందోళన చేశారు. ఓ బాటిల్ విసిరేశారు. బాటిల్ విసిరిన అనంతరం అక్కడ వెంటనే ఫైర్ వచ్చేసింది. సో దీంతో అక్కడ చాలా భారీ ఎత్తున మంటలు అయితే ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున దట్టంగా పొగ కూడా అలుముకుంది. వెంటనే అక్కడికి పోలీసులు దాన్ని మంటల్ని ఆర్పేసే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజన్లను పిలిపించి ఆ మంటల్ని ప్రస్తుతం అయితే మంటలు ఆర్పేసినట్టుగా మనకు తెలుస్తోంది. సో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది ఈ ఘటన. ఇంకా మరింతగా ఉద్రిక్తతలు పెంచేటువంటి ఘటనగా మనకు కనిపిస్తోంది. సో దీంతో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు మనం చూస్తున్నాం. అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పట్టణంలో పూర్తిగా టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ తలపెట్టాయి. అటు ఒక పక్క అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా, మరోపక్క జోగి రమేష్కు వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తల్ని మనం చూస్తున్నాం. జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారు. దట్టంగా పొగలు అలుముకున్నటువంటి పరిస్థితి.